హాయ్ హలో వెల్కమ్ టు ఫిలిం నగర్. ఈ వీడియోలో బెస్ట్ వీడియో అండ్ ఫిలిం కెమెరా ఇన్ 2021 గురించి ఈ వీడియోలో చెప్తాను. వెల్కమ్ బ్యాక్. సో ఇది ఒక అతను రిక్వెస్ట్ చేశాడు, కేబిడి క్రియేషన్స్ అని తను అంటే కామెంట్స్లో ఉన్నది. సో వీడియోలో చెప్పమని అన్నాడు, అంటే వాట్ ఈస్ ద బెస్ట్ కెమెరా ఏంటి అది ఏంటి చెప్పమని అన్నాడు అనమాట. సో నేను దాని గురించి అంటే మొత్తం కొంచెం నోట్స్ రాసుకున్నాను, నేను నోట్స్ చూసుకుంటూ చెప్తాను మీకు. ఓకే, సో అంటే బెస్ట్ కెమెరా ఇన్ 2021 అంటే వీడియోకి అండ్ ఫిల్మ్ మేకింగ్ గురించి ఫస్ట్ ఏంటంటే నేను కొన్ని స్పెక్స్ చెప్తాను, స్పెక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే కెమెరాను ఎలా మీరు పిక్ చేసుకోవాలి ఏంటనేది, ఆ స్పెక్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కొన్ని డీటెయిల్స్ చెప్తాను, అంటే వాటికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్ కేస్ అంటే నా లాస్ట్లో నా రికమెండేషన్ కూడా ఇస్తాను మీకు. ఇన్ కేస్ ఈ నా రికమెండేషన్ అంటే జస్ట్ నాది రికమెండేషన్ అంతే, కానీ మీకు రిక్వైర్మెంట్ ఏంటనేది నాకు తెలియదు. మీ రికమెండేషన్ అంటే ఈ స్పెక్స్ నేను ఏదైతే చెప్తానో దాని ప్రకారం మీ రిక్వైర్మెంట్ ఉంటుందో దాని ప్రకారం చూస్ చేసుకోండి. సో దట్ విల్ లైక్ వాట్ ఎవర్ ఫిట్స్ ఫర్ యూ. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే రెజల్యూషన్. మనం కెమెరాలో చూడాల్సింది ఏంటంటే రెజల్యూషన్ ఏంటంటే 1080p అని ఉంటుంది ఆర్ 4K అని ఉంటుంది. సో 1080p వచ్చేసి ఇంతకుముందుకు మనకి టీవీలు ఇవన్నీ కూడా ఏంటంటే 1080 అంటే 1080pలో హై డెఫినేషన్స్ అనేవి ఉండేయనమాట. సో ఇప్పుడు పోన్ ఏమవుతున్నాయి అంటే టీవీలు అన్నీ కూడా చేంజ్ అవుతున్నాయి, ఇలా అన్ని 4Kకి వచ్చేస్తున్నాయి అనమాట. సో గోయింగ్ ఫార్వర్డ్ మనకి ఇప్పుడు అంటే ఇంకంత టీవీలు అన్నీ రాలేదు, బట్ వచ్చే టీవీలు అన్నీ కూడా 4Kలోనే వస్తున్నాయి ఇప్పుడు దాదాపుగా. సో ఫస్ట్ థింగ్ ఈజ్ మీరు కెమెరా తీసుకున్నప్పుడు ఏంటంటే 4K ఉందా లేదా అని చూసుకోండి. ఓకే, 4K అనేది మనకి అంటే 2K అనేది వెళ్ళిపోతుంది కనుక మనకి ఆల్వేస్ మనకి కొంచెం అడ్వాన్స్ మనకు ఎలాగో కొత్త తీసుకోవాలనుకుంటున్నాం కనుక 4K ఉన్నది తీసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ ఏంటంటే 4K ఉన్నదా లేదా అనేది చూసుకోండి అందులో. ఓకే, ఫస్ట్ రిక్వైర్మెంట్ అది 4K ఉన్నదా లేదా అని చూసుకోండి. సెకండ్ ఏంటంటే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే మిర్రర్లెస్ కెమెరాస్ ఉన్నాయి, డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ ఉన్నాయి. సో ఈ రెండింటికి తేడా ఏంటని చెప్తాను, దాని తర్వాత మీరు చూస్ చేసుకోండి. డిఎస్ఎల్ఆర్ కెమెరాస్లో వీడియోస్ చేయొచ్చు, కానీ ఇది ఓల్డ్ టెక్నాలజీ అయిపోతుంది. మిర్రర్లెస్ కెమెరా అనేది కొత్త టెక్నాలజీ అనమాట, కొత్తగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు క్యానన్ 5D కానీ క్యానన్ 5D ఇంతకుముందు 7D ఉన్నది, 6D ఉన్నాయి, ఇవన్నీ కూడా మిర్రర్ కెమెరాస్ అనమాట. సో ఇవన్నీ ఓల్డ్ టెక్నాలజీస్ అయిపోతున్నాయి. సో మిర్రర్లెస్ ఏంటంటే వీటికి ముంగట మిర్రర్స్ ఉండదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను, ఇది మిర్రర్లెస్ కెమెరా. ఇది మిర్రర్లెస్ కెమెరా ఏంటంటే దీని ముందట ఏంటంటే మిర్రర్ కెమెరాకి ఏంటంటే ఇట్లా మిర్రర్ ఉంటుంది అనమాట. అంటే మిర్రర్ ఉంటుంది, మనం వీడియోస్ తీసినప్పుడు ఏంటంటే ఇది ఇట్లా ఓపెన్ అవుతుంటుంది అనమాట, క్లోజ్ అవుతుంటుంది. దీనికి అట్లా ఉండదు అనమాట. దీనికి ఏంటంటే షటర్ ఉంటుంది, ఇక్కడ లోపల ఒక షటర్ ఉంటుంది అనమాట. ఆ షటర్ ఇట్లా వచ్చి పోతుంటుంది అనమాట. ఎలక్ట్రానిక్ అనమాట, అంతా ఎలక్ట్రానిక్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మీరు కొనాల్సింది ఏంటంటే మిర్రర్లెస్ కెమెరాస్ టెక్నాలజీ ఉందన్నమాట. ఇప్పుడు అంతా కూడా మిర్రర్లెస్ అయిపోయింది. సో మిర్రర్లెస్ టెక్నాలజీ కెమెరాస్ చూడాలన్నమాట. ఒకటి 4K, సెకండ్ మిర్రర్లెస్ కెమెరా. సో ఈ 2 చాయిసెస్ మీకు. ఓకే, మిర్రర్డ్ ఏవైతే ఉన్నాయో 5D చెప్పాను కదా ఎగ్జాంపుల్స్, ఇవన్నీ కూడా ఏమైతేనంటే ఓల్డ్ టెక్నాలజీ అయిపోతున్నాయి అనమాట. సో అవి ఈ ఓల్డ్ టెక్నాలజీ ఇది. సో అది ఓల్డ్ టెక్నాలజీస్ అయిపోతుంది అనమాట. సో మీరు ఫస్ట్ 4K అండ్ మిర్రర్లెస్ కెమెరా చూస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి మిర్రర్లెస్ కెమెరాలు ఏముంటాయి అంటే క్రాప్ సెన్సార్ ఉంటుంది, ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ ఉంటుంది. సో క్రాప్ సెన్సార్ ఏంటంటే ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది క్రాప్ సెన్సార్. బేసికల్ ఏంటంటే ఆ సెన్సార్ ఏదైతే ఉందో చిన్నగా ఉంటుంది. ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ ఏంటంటే ఇప్పుడు మనకు పాత రీల్స్ ఉంటాయి కదా, ఈ రీల్ ఉంది కదా, ఈ రీల్ ఇక్కడికి చూస్తే ఇది 35mm అనమాట. ఇది ఎంతమంది తీసేటి అని కూడా 35mm. ఇది 35mm. ఇప్పుడు ఈ సెన్సార్ చూస్తే దానికి చిన్నగా ఉంటుంది, ఇది అంటే చిన్నదనమాట. ఫుల్ ఫ్రేమ్ అంటే ఎగ్జాక్ట్గా ఇంత పెద్దగా ఉంటుంది అనమాట సెన్సార్. దాని సెన్సార్ ఇంత పెద్దగా ఉంటుంది అనమాట. సో సెన్సార్ ఇంత 35mm ఉన్నాయన్నీ కూడా మనం ఏంటంటే వాటిని ఫుల్ ఫ్రేమ్స్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఇది 4K షూట్ చేస్తుంది, అది కూడా 4K షూట్ చేస్తుంది. సో మన డిఫరెన్స్ ఎందుకు దీనికి, ఇది ఏంటంటే ఇది తక్కువలో దొరుకుతుంది మనకి ఫుల్ ఫ్రేమ్ వచ్చేసి ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో వాటికి దీనికి అడ్వాంటేజెస్ ఏముంటుందని చూద్దాం యాక్చువల్లీ. ఓకే, దీనికి దానికి అడ్వాంటేజెస్ ఏముంటుందంటే ఇప్పుడు మీరు 35mm ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి దానికి కెమెరా ఏదైతే లెన్సెస్ ఉంటాయో, ఇప్పుడు దీనికి వచ్చేసి ఇట్లా చిన్న లెన్సెస్ ఉంటాయి.
వాటికి వచ్చేసి పెద్ద లెన్సెస్, అంటే ఫుల్ ఫ్రేమ్ కదా, సెన్సారే పెద్దగా ఉంటుంది. వాటికి ఉండే కెమెరాస్ ఇది లెన్సెస్ కూడా పెద్దగా ఉంటాయి అనమాట. ఇట్లా పెద్దగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వెనకాల మనకి లైట్ ఎక్కువ వస్తుంది అనమాట. సో మనకి లో లైట్లో షూట్ చేసుకోవడానికి బాగా అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎవరైనా షూట్ చేశారనుకోండి, లో లైట్లో వెళ్ళాల్సి షూట్ చేయాల్సి వస్తుంది. సో అట్లాంటి వాటికి అడ్వాంటేజ్ ఉంటుంది. మనకి సినిమాలు తీస్తుంటారు, సినిమాలలో కూడా కొన్ని డార్క్స్లో తీయాల్సి వస్తుంది, అలాంటప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దీంతో తీయలేరమంటే తీయొచ్చు, లైక్ ఓన్లీ థింగ్ ఇస్ యూ నీడ్ గుడ్ లైటింగ్, లైక్ లైట్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు లైట్స్ పెట్టుకొని వీటితో తీయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఇప్పుడు ఈ క్రాప్ సెన్సార్కి దానికి అది డిఫరెన్స్ అనమాట, మెయిన్ డిఫరెన్సెస్ అది. ఇది 4Kలో షూట్ చేస్తుంది, అది కూడా 4Kలో షూట్ చేస్తుంది. బట్ దానికి ఏంటంటే ఇంకోటి ఏంటంటే అందులో షూట్ చేసినప్పుడు కూడా కొంచెం వైడ్గా ఉంటుంది, దీనికన్నా కూడా కొంచెం ఏదైనా వీడియో తీసినప్పుడు కానీ ఏదైనా కానీ కొంచెం వైడ్గా వస్తుంది అనమాట. సో దీనికి 35mm కెమెరా పెట్టినప్పుడు, లెన్సెస్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది 75 కింద పనిచేస్తుంది. ఎందుకంటే ఇది సెన్సార్ చిన్నగా ఉంటుంది కదా, ఇంత సెన్సార్ ఉంటుంది కదా. ఇప్పుడు మనకి 35mm అంటే ఏమవుతుందంటే ఇంత పెద్దగా ఉంటుంది అనమాట. సో ఈ ఇమేజ్ ఇంత పెద్ద పడ్డప్పుడు ఇది ఇంతే తీసుకుంటుంది. అదే మనకి ఫుల్ ఫ్రేమ్లో ఏమవుతుందంటే ఇంతే ఉన్నప్పుడు ఇది చూడండి, ఇది ఇంత ఉందనుకోండి, ఇది ఆల్మోస్ట్ ఇంత పెద్దగా తీసుకుంటుంది. అంటే మనకి ఇమేజ్ సైజెస్ కూడా కొంచెం డిఫరెన్సెస్ వస్తాయి అనమాట. సో మనకి అంటే ఆడియన్స్కి తెలియదు, కానీ మనకేంటంటే మనం ఒక్కోసారి 35mm పెట్టినప్పుడు 50mm లాగా పనిచేస్తుంది. 50mm పెడితే దీనికి 75mm లాగా పనిచేస్తుంది అనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి మీరు, లైక్ బట్ తీయడం అట్లనే. ఇప్పుడు దానికి ఏంటంటే దానికి అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం వైడ్గా వస్తాయి అనమాట వాటికి వచ్చేటి. సో 2 డిఫరెన్సెస్, ఒకటి లో లైట్లో బాగా షూట్ చేస్తుంది మన ఫుల్ ఫ్రేమ్ కెమెరాస్, అండ్ కొంచెం వైడ్ కూడా బాగా వస్తాయి అనమాట. వైడ్గా తీసినప్పుడు ఏమైనా ల్యాండ్స్కేప్స్ ఇలాంటివి తీసినప్పుడు దాంట్లో చాలా బాగా వస్తాయి దాంట్లో. సో ఈ రెండే యాక్చువల్ చెప్పాలంటే మెయిన్ 2 మేజర్ రీజన్స్. కానీ ఈ కెమెరాకి ఆ కెమెరా 2 times ప్రైస్ ఉంటుంది. ఇదేమో అరౌండ్ 1000 ఉంటే అది 3000 పైన ఉంటుంది. సో దీని లెన్సులు కూడా, ఈ లెన్స్లో వచ్చేసి దీని లెన్సెస్ మనకి 400 అలా ఉంటే వాటి 2000 వరకు ఉంటాయి. సో ఈ డిఫరెన్సెస్ ఉంటాయి. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్, లైక్ సో మీ రిక్వైర్మెంట్ ఇప్పుడు మనకి లో లైట్ కంపల్సరీ మనం లో లైట్స్లో బాగా షూట్ చేస్తామా అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకు ల్యాండ్స్కేప్స్ ఎట్లాంటివి ఉంటాయో అలాంటివి ఎక్కువ షూట్ చేస్తామని, ఈ 2 మీకు రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటే దెన్ గో ఫర్ ఫుల్ ఫ్రేమ్. అదర్వైజ్ యూ కెన్ బై దిస్ క్రాప్ సెన్సార్. సో ఇప్పుడు మనకి క్రాప్ సెన్సార్, ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ గురించి చెప్పాను, ప్రైజెస్ డిఫరెన్స్ చెప్పాను నేను. అండ్ డిఎస్ఎల్ఆర్ అనేది ఓల్డ్ టెక్నాలజీ అయిపోతుంది, మిర్రర్లెస్కి వెళ్ళాలి, అండ్ 4K వెళ్ళాలి. సో ఈ 3 అయితే నేను చెప్పాను కదా. సో ఇవి బాడీస్ కూడా చెప్పాను కదా, ఇది చీప్గా దొరుకుతుంది మనకి. అవి ఫుల్ ఫ్రేమ్ బాడీస్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఎప్పుడే కానీ ఈ బాడీ అనేది ఎప్పటికీ చేంజ్ అవుతుంటుంది, టెక్నాలజీ చేంజ్ అవుతుంటుంది, కానీ ఇవి ఎప్పటికీ ఉంటాయి. సో మనం ఇన్వెస్ట్ చేయాల్సింది మంచి లెన్సెస్ కొనాలి ఎప్పుడే కానీ. మనం ఇది ఎంత ఎక్స్పెన్సివ్ కొన్నా కూడా లెన్స్ మంచిగా లేకపోతే నువ్వు ఎంత బాగా వీడియో తీసినా కూడా రాదు. సో మనకి దీని మీద ఇన్వెస్ట్మెంట్స్ మనకి ఎక్కువ ఉండాలి. దీని మీద మంచి లెన్స్ ఎప్పటికీ మనం ఇది ఏది కొన్నా కూడా దీనికి ప్రైస్ సపరేట్గా పెట్టుకోవాలి. ఇది కొనేటట్టు ఉండాలి, మంచి లెన్స్ కొనేటట్టే పెట్టుకోవాలన్నమాట. లైక్ 1.4 కానీ 1.2 కానీ తీసుకున్నప్పుడు ఏంటంటే అవి ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో అలాంటి లెన్సెస్ కొంటేనే మీరు కొంచెం ఎక్స్పెన్సివ్ కెమెరా కొన్నా కూడా సో ఇట్ విల్ వర్త్ అనమాట. అదర్వైజ్ లైక్ మీరు బాడీ మంచిది కొనేసి లెన్సెస్ చీప్ కొంటే మీరు ఎంత చేసినా కూడా వీడియోస్ బాగుంటాయి. సో దట్స్ యూ హావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. ఓకే, సో అదొకటి ఉంటుంది. సో ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఇప్పుడు మిర్రర్లెస్ కెమెరాలో మీకు మోడల్స్ అని చెప్తాను. అండ్ ఇప్పుడు సోనీలో వచ్చేసి 6000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. A6000 వచ్చేసి ఇది A6000 నా దగ్గర ఉంది. నేను రికార్డ్ చేసేది A6500, దాని తర్వాత A6600 ఉన్నది. ఇవి క్రాప్ సెన్సార్ అనమాట, చెప్పాను కదా చిన్న సెన్సార్ ఉంటుంది. సో దీని తర్వాత ఏంటంటే పెద్ద సెన్సార్లలో ఫుల్ ఫ్రేమ్ అని అంటారు కదా, ఫుల్ ఫ్రేమ్ A7R ఉంటుంది. ఎనీథింగ్ సోనీలో ఆర్లు ఉన్నాయని ఏంటంటే మోర్ ఫర్ ఫొటోస్ అనమాట, రెజల్యూషన్ అని అంటారు. అంటే మనం ఫొటోస్ గురించి ఎక్కువ దాని టెక్నాలజీ డెవలప్ చేసింది అనమాట. సో మీకు వెడ్డింగ్స్ ఫొటోస్ ఇట్లాంటివి తీయాలనుకుంటే ఆర్కి వెళ్ళండి. అండ్ ఎస్ అనేటిది ఏంటంటే సెన్సిటివిటీ, అంటే కెమెరాలో సెన్సిటివిటీ, అంటే లైట్ ఎంత పంపించాలి ఏంటనేది సెన్సార్కి అనేది సెన్సిటివిటీ అంటారు అనమాట. సో అది అన్నీ కూడా వీడియోస్కి ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. సో ఎస్ మోడల్స్ ఉండేటి అన్నీ కూడా మనకి వీడియో రిలేటెడ్ అనమాట. మీకు యూట్యూబ్ కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇలాంటి అన్నిటికి కూడా మనకు ఎస్ చూడాలి.
సో A7 ఇప్పుడు ఈ కెమెరాలు ఇప్పుడు నేనైతే మోడల్స్ చెప్పానో అవి A7S కానీ ఇవి కానీ ఇవన్నీ కూడా 8 బిట్లని షూట్ చేస్తాయి. సో మీరు నా రికమెండేషన్ ఏంటంటే A6500 కానీ A6600 కానీ కొనండి. ఇది $1000 లోపల దొరుకుతుంది. మీకు నిజంగా డబ్బులు ఉన్నాయి, ఇంకా మీరు కెమెరాలు కూడా అన్నీ అంటే లో లైట్లో కూడా మీకు ఎక్కువ ఉన్నది అని అంటే దెన్ గో ఫర్ A7S. సో అలానే మీకు క్యానన్లో కూడా ఏంటంటే డిఎల్ఆర్ మన మిర్రర్లెస్లు ఉన్నాయి అనమాట. అందులో కూడా క్యానన్ M50 అని ఉంది. M50 4Kలో షూట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటిలో క్యానన్ R సిరీస్ అని ఉన్నాయి. R సిరీస్ అని ఫుల్ ఫ్రేమ్ అనమాట. అందులో కూడా అవి 4Kలో షూట్ చేస్తుంది అనమాట. సో ఇవి మోడల్స్ అనమాట వీటిలో. అండ్ GH5 ఉంది, ఇంకొకటి GH5, GH6, GX పానాసోనిక్ ఉంది. అవి కూడా మంచి అంటే క్రాప్ సెన్సార్ అవన్నీ కూడా. దాంట్లో ఫుల్ ఫ్రేమ్ ఉంటుంది. ఫుల్ ఫ్రేమ్ చూడండి, నాకు మోడల్స్ కరెక్ట్గా గుర్తులేదు అందులో. దాని తర్వాత వచ్చేసి ఇవి యాక్చువల్లీ లైక్ వీడియోస్కి మనకు కావాలంటే యూట్యూబ్కి మీరు చూసుకోండి లైక్ మీకు లో లైట్లో ఎక్కువ తీయలేదు, మీరు డే టైము అట్లా తీస్తున్నారు అనుకోండి, ఆర్ నైట్లో మీ దగ్గర లైట్స్ కూడా కొన్ని ఉన్నాయి, దెన్ యూ గో ఫర్ దిస్. లైక్ మీకు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. దీనికి మీకు ఫుల్ ఫ్రేమ్ కెమెరాకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. వీడియో క్వాలిటీస్ అన్నీ దాదాపుగా అవే ఉంటాయి. 8 బిట్ని షూట్ చేస్తాయి. ఇవేం డిఫరెన్స్ ఉండదు. మీకు లైట్స్ ఎక్కువ లేదు, మీరు నైట్లో చాలా వరకు షూట్ చేస్తున్నారు అండ్ మీకు ల్యాండ్స్కేపింగ్ ఎక్కువ ఉంది అని అంటే దెన్ గో ఫర్ A7S కానీ అది కానీ. మీకు A7R అని చెప్పాను కదా, A7R వచ్చేసి కంప్లీట్గా ఏంటంటే అది ఫొటోస్కి ఎక్కువ యూజ్ చేస్తారు. అలానే నైకాన్ కూడా ఎక్కువ ఫొటోస్కే దానికి వచ్చిన ఫోటో క్వాలిటీ చాలా ఉంటుంది అనమాట. నైకాన్ చాలా మటుకు ఫొటోస్ అనమాట. నైకాన్ ఎందుకు ఎక్కువ యూజ్ చేయరు అంటే అది ఆటోమేటిక్ ఏదైతే ఫోకస్ చేసుకోవాలో దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనమాట. లైక్ దట్స్ వై లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ టాక్ అబౌట్ నైకాన్ ఫర్ వీడియోస్ అనమాట. నైకాన్లో ఏంటంటే కొంచెం టెక్నాలజీ కొంచెం వెనకబడుతుంది అనమాట. సో మిర్రర్లెస్లో మాత్రం సోనీ ఫస్ట్ వచ్చింది, అందుకే సోనీ అడ్వాన్స్లో ఉందన్నమాట. అన్నిట్లలో కూడా సోనీ అడ్వాన్స్లో ఉంది. అండ్ సెకండ్ వచ్చేసి క్యానన్ వచ్చింది. దాని తర్వాత లైకా ఇవన్నీ కూడా ఏంటంటే లైకా కూడా ఏంటంటే తీస్తుంది కానీ బట్ ఏంటంటే ఎక్స్పెన్సివ్ అనమాట. లైకా మోడల్స్ అన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో దట్స్ వై ఐ డోంట్ రికమెండ్ లైకా కానీ ఫ్యూజీ కానీ ఎందుకు రికమెండ్ చేయాలంటే క్వాలిటీ ఇవన్నీ బాగా వస్తాయి. బట్ ఏంటంటే రేర్గా ప్రొడ్యూస్ అంటే వాటికి అంటే ఒక ఇప్పుడు బ్రాండ్స్ ఉంటాయి కదా మనకు, హైయర్ బ్రాండ్ లోయర్ అండ్ బ్రాండ్. లైకా అట్లా ఏంటంటే లైకా ఫ్యూజీ కానీ ఇవి ఏంటంటే కొంచెం హైయర్ బ్రాండ్ కింద వస్తుంది అనమాట. లైక్ ఇట్స్ క్వాలిటీ కానీ ఇవి కానీ బాగానే ఉంటాయి. బట్ అవి స్టార్ట్ అవడమే వెరీ హై ప్రైజెస్ ఉంటాయి అనమాట. లైక్ వాటికి లెన్సెస్ కానీ 4000, 5000 ఉంటాయి. బాడీ కూడా 3000, 4000 అట్లా ఉంటాయి అనమాట. ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ అనమాట. సో ఎఫర్ట్ చేయగలిగితే డెఫినెట్గా లైక్ క్వాలిటీస్ అయితే డెఫినెట్గా బాగుంటాయి. సో అది మిర్రర్లెస్కి లైక్ దిస్ ఈజ్ ద క్రాప్ సెన్సార్ బాడీస్, నేను ఇంతకుముందు చెప్పింది అది. సో ఇప్పుడు దీంట్లో క్యానన్లో కూడా చెప్పాను కదా, క్యానన్లో కూడా ఏంటంటే మనకి M50 4K షూట్ చేస్తుంది. అది స్మాల్ క్రాప్ సెన్సార్ అది. దాంట్లో R సిరీస్ ఉంటాయి. R సిరీస్ అన్ని ఫుల్ ఫ్రేమ్ వస్తాయి అనమాట. అవి మళ్ళీ 3000 నుంచి స్టార్ట్ అవుతాయి. మీకు ఇవి కాకుండా ఇంకా సినిమాకి అంటే లోవర్ ఎండ్ సినిమాకి వెళ్ళారనుకోండి, లోవర్ ఎండ్ సినిమాలు ఏంటంటే సోనీ A7S III అని ఉంటుంది. అదేంటంటే 10 బిట్ రాలో షూట్ చేస్తుంది. అలానే మీకు నెక్స్ట్ వచ్చేసి క్యానన్లో C70 అని ఉంటుంది. అది కూడా 10 బిట్లో షూట్ చేస్తుంది, రాలో షూట్ చేస్తుంది. అది కూడా 4K, ఇవి కూడా 4Kలో షూట్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ మ్యాజిక్ పాకెట్ కెమెరా ఉంటుంది కదా, అది కూడా 6K వరకు షూట్ చేస్తుంది. అది కూడా రాలో షూట్ చేస్తుంది. సో ఇవన్నీ నెక్స్ట్ రేంజ్ అనమాట. అంటే సినిమాకి వెబ్ సిరీస్కి యూజ్ చేసుకోవాలనుకుంటే వాటికి నెక్స్ట్ లెవెల్. అలానే సోనీ FX5 కూడా వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా $5000 రేంజ్లలో వస్తుంది. ఇది $1,500 వరకు అంటే A6500, A6600 $1,500 అంటే నాకు ఇండియాలో తెలియదు. మీకు అంటే అక్కడ GST ట్యాక్సెస్ ఇవన్నీ చూసుకోండి, అది ఎంత ఉంటుందో నాకు తెలియదు. బట్ ఇక్కడ ప్రకారం చెప్తున్నాను. సోనీ A6500, 6600, A7C అని ఉంటుంది. అది ఈ మూడు కూడా మీరు ఐ రికమెండ్ లైక్ ఫస్ట్ మీకు ఒక లో బడ్జెట్కి ఒక సినిమా పరంగా చూసుకోవాలనుకుంటే ఇవి పనిచేస్తాయి. ఇవన్నీ కూడా 8 బిట్టే. మీరు A7S ఇట్లా తీసుకున్నారనుకోండి, S2 కానీ S3 కానీ ఇవి ఎక్స్పెన్సివ్ ఉంటాయి. లైక్ ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ యూ కెన్ గో ఫర్ ఇట్, బట్ ఇట్ ఇస్ లో లైట్ బాగా తీస్తుంది అనమాట అది. సో అవి 2000 నుంచి స్టార్ట్, 2000 నుంచి స్టార్ట్ అవుతాయి, 3000 అట్లా వెళ్తాయి అనమాట ఇక్కడ. అండ్ దాని తర్వాత ఇంకా సినిమా కెమెరాస్ వస్తాయి అనమాట. సినిమా కెమెరాస్ ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా, క్యానన్ C770 వచ్చేసి
$5,000 చేంజ్ వస్తుంది. సేమ్ థింగ్ బ్లాక్ మ్యాజిక్ పాకెట్ కెమెరా కూడా లైక్ దాంట్లో మోడల్స్ ఉర్సా ఉంది, ఇంకో వేరే వేరే ఉన్నాయి. బట్ మినిమం 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది అది కూడా. అండ్ సోనీ A7S2 S3 వచ్చేసి అది కూడా 10 బిట్లో రాలో షూట్ చేస్తుంది. అది కూడా ఏంటంటే అది 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో దాని బడ్జెట్ అది. అండ్ దాని తర్వాత ఇంకన్నీ కూడా మిగతా సినిమా కెమెరాస్ అనమాట, విచ్ గోస్ ఫ్రమ్ $10,000 నుంచి మీకు $200,000 వరకు వెళ్తాయి. ఏది యారీలో టాప్ మోడల్ ఉంటుంది, అది 180K వరకు వెళ్తుంది. తర్వాత మీకు రెడ్ కెమెరా ఉంటుంది. రెడ్లో మీకు డ్రాగన్ ఉంటుంది. డ్రాగన్లో ఒక మోడల్ ఉంటుంది, అది $50,000 $60,000 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు పానాసోనిక్ ఉంటుంది, సోనీ ఉంటుంది మళ్ళీ అలానే. సో ఇవన్నీ మోడల్స్ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ కూడా ఏంటంటే సినిమాలకి హయ్యర్ ఎండ్ అనమాట. అవన్నీ హయ్యర్ ఎండ్. దాని లోవర్ ఎండ్ వచ్చేసి క్యానన్ C70 అండ్ సోనీ FX5 వస్తుంది. దాని తర్వాత బ్లాక్ మ్యాజిక్ పాకెట్ కెమెరా. ఇంకా దాని కింద అంటే A7S2 ఎస్ మోడల్స్ వస్తాయి. దాని తర్వాత ఇంకా దాని కింద అంటే ఇది క్రాప్ సెన్సార్స్ వస్తాయి అనమాట. క్రాప్ సెన్సార్స్కి లైక్ A7S1 S2కి అన్నా కూడా ఐ వుడ్ రికమెండ్ టేక్ దిస్ వన్, లైక్ ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ దిస్ వన్. ఎందుకంటే ఇది మీరు ఒకటి కొంటే మీరు ఒక మంచి లెన్స్ కొనవచ్చు. మీకు కావాలంటే గింబుల్ వస్తుంది, ఎందుకంటే దానికి పెట్టే ప్రైజుల్ని మీకు గింబుల్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి అనమాట. సో మీకు గింబుల్ కావాలన్నా కొనవచ్చు. మంచి ట్రైపాడ్ అయితే డెఫినెట్గా ఉండాలి. మీరు వీడియో షూట్ చేసినా, సినిమాలు షూట్ చేసినా, దేనికైనా కూడా మీకు డెఫినెట్గా ట్రైపాడ్ ఉండాలి. మంచి ట్రైపాడ్ అయితే డెఫినెట్గా ఉండండి, లైక్ ఐ రికమెండ్ దట్. అండ్ ఇంకొకటి మర్చిపోకుండా ఏంటంటే కొన్ని కెమెరాస్కి ఏంటంటే ఇది రాదనమాట. ఇది మైక్రోఫోన్ జాక్ రాదు. ఇదైతే మైక్రోఫోన్ జాక్ ఉందో ఇది రాదనమాట. ఇది కంపల్సరీ మనకి వాయిస్ అనేది మంచి రికార్డ్ చేయాలి. లైక్ ఈ పోర్ట్ లేకపోతే మాత్రం కష్టం. ఈ పోర్ట్ కూడా ఉండేటట్టు చూసుకోండి. అండ్ దీనికి ఇంకొకటి ఏంటంటే HDMI కేబుల్ ఇస్తాడనమాట. అంటే మనకు మానిటర్ చేయడానికి ఇక్కడ నుంచి మానిటర్కి ప్రతిదానికి ఇక్కడ మానిటర్కి ఇస్తాడు. సో ఈ మినిమం చూసుకోండి, లైక్ ఒకటి 4K ఉండేటట్టు చూసుకోండి. రెండోది ఏంటంటే మిర్రర్లెస్ కెమెరాలో చూసుకోండి. దాని తర్వాత మైక్రోఫోన్ జాక్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ HDMI పోర్ట్ ఉండేటట్టు చూసుకోండి. సో ఇవైతే మినిమం. ఇంకా దీన్ని బట్టి ఇంకా మీ బడ్జెట్ చూసుకోండి. మీ బడ్జెట్లో ఎంత బడ్జెట్లో వస్తుంది. ఫస్ట్ లోయెస్ట్ బడ్జెట్ అంటే మీరు మిర్రర్లెస్ కెమెరాకి వెళ్ళండి. మిర్రర్లెస్ కెమెరా నా రికమెండేషన్ వచ్చి A6500 సోనీ ఆర్ A6600, ఈ రెండు. దానికన్నా కొంచెం ఇంకా బడ్జెట్ ఉంటే A7C అని ఉంటుంది, అది తీసుకోండి. మీకు క్యానన్ సైడ్ వెళ్ళాలంటే మిర్రర్లెస్లో M50 అని ఉంటుంది, అది 4Kలో షూట్ చేస్తుంది. అలానే పానాసోనిక్లో వెళ్ళాలంటే GH7 అని ఉంటుంది, అది కూడా మీకు 2000 వరకు వస్తుంది అనుకుంటా. అది 2000 ఉంటుంది. అది కొంచెం దీని అన్నింటిలో మోడల్లో కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇంకా మీకు దీనికన్నా కూడా ఇవన్నీ కూడా ఏంటంటే $2,000 లోపల ఉండే కెమెరాస్ ఇవన్నీ కూడా. దీనికి కొంచెం మీకు బడ్జెట్ ఉంది అని అనుకుంటే దీనిపైన ఏంటంటే మీకు A7S2 S3 వచ్చేసి $5,000 వరకు వెళ్తుంది. సేమ్ థింగ్ లైక్ మీకు $3,000 ఆ రేంజ్లో కావాలంటే క్యానన్ వచ్చేసి ఇంకొకటి R సిరీస్ అని ఉంటాయి అనమాట. R సిరీస్లో అన్నీ కూడా 4K షూట్ చేస్తుంది. పోర్ట్స్ ఉంటాయి, మన మైక్రోఫోన్ జాక్ పోర్ట్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ఇది ఉంటుంది, 4Kలో కూడా షూట్ చేస్తుంది అది. అండ్ ఇవన్నీ కూడా 8 బిట్ షూట్ చేస్తుంది. ఎనీథింగ్ అబౌవ్ 8 బిట్ అని అంటే మీకు $5,000 పైన వస్తుంది. అవన్నీ సినిమా కెమెరాస్ అనమాట. అవన్నీ వచ్చేసి ఫస్ట్ బ్లాక్ మ్యాజిక్ పాకెట్ కెమెరా ఉంటుంది, అది బాగానే ఉంటుంది. అండ్ GH కెమెరా అది ఫుల్ ఫ్రేమ్ ఉంటుంది అనమాట, పానాసోనిక్ది, అది బాగానే ఉంటుంది. అండ్ సోనీ A7S3 అది బాగానే ఉంటుంది. అండ్ క్యానన్ C70 అది బాగానే ఉంటుంది. నా రికమెండేషన్ ఆ లెవెల్కి వెళ్ళినప్పుడు A7S3 కానీ ఆర్ క్యానన్ C70 కానీ. ఈ సోనీ అండ్ క్యానన్ ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే ఇవి యూజబిలిటీ ఎక్కువనే అనమాట. అంటే చాలామంది యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మనకి ఎప్పుడన్నా సెకండ్ హ్యాండ్ లెన్సెస్ కొనాలన్నా కానీ మనం అమ్మాలన్నా కూడా ఈజీగా ఎవరైనా కొంటారనమాట. ఎందుకంటే ఇది వాళ్ళు అడాప్ట్ చేసుకోవడానికి, ఒకసారి లెన్స్ అడాప్ట్ చేసుకోవడానికి వాళ్ళు బాడీస్ చేంజ్ చేయరు. సో ఇవి ఎక్కువ అడాప్షన్స్ ఎక్కువనే అనమాట. సో మనకి అమ్మాలన్నా కొనాలన్నా కూడా ప్రైసెస్ వైజ్ కూడా కొంచెం మిగతా వాటికన్నా కూడా టెక్నాలజీ ఎక్కువ ఉంది. అండ్ ఆల్సో లైక్ ప్రైస్ వైజ్ కూడా మిగతా వాటికన్నా కూడా రీజనబుల్గా ఉంటాయి అనమాట ఇవి. అంటే మిగతా వాటికన్నా కూడా కంపారిటివ్లీ కొంచెం తక్కువనే ఉంటాయి. సో అదండి. ఇక దాని తర్వాత పైకి వెళ్తేనేమో ఇంకా డెఫినెట్గా మీకు ఏంటంటే సినిమా కెమెరాస్ వస్తాయి. 5,000 పైన అన్నీ కూడా సినిమా కెమెరాస్ అనమాట. FX7 కానీ, రెడ్ డ్రాగన్, రెడ్ కెమెరా ఎపిక్ కానీ, కొమోడో వచ్చేసి 5,000 కింద. కొమోడో అని కొత్తగా వచ్చింది ఒక మోడల్, అది కూడా ఏదో ఉర్సా లైక్ ఇవన్నీ బ్లాక్ మ్యాజిక్ ఉన్నాయి కదా, ఆ లెవెల్లో వస్తాయి అనమాట. 5,000 మోడల్లో కూడా ఒకటి రెడ్ వాళ్ళు తీశారు, అది 5,000 మోడల్ ఒకటి ఉంది. ఇంకా దాని తర్వాత వెళ్తే మళ్ళీ ఎపిక్ ఉంది, మీకు జెమినై ఉంది, తర్వాత రెడ్ డ్రాగన్ ఉంది. డ్రాగన్ గుడ్లో వచ్చేసి
వెరీ హయ్యర్ ఎండ్ అనమాట. సో ఇవండి. సో ఇవి డిఫరెంట్ కెమెరాస్ అనమాట. సో మీ బడ్జెట్ని బట్టి చూసుకొని కొనుక్కోండి. లైక్ యూనో, సో దీస్ ఆర్ ద కెమెరాస్, డిఫరెంట్ కెమెరాస్. టెక్నాలజీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, వాట్ టెక్నాలజీస్ అని ఏంటంటే అనేది. నేను ఒక్కసారి మన నా నోట్స్ చూసుకోనండి, ఇంకేమైనా మిస్ అయిందా అని చెప్తాను నేను మీకు. యా, లుక్స్ లైక్ యా, క్యానన్లో కూడా అది సినిమా కెమెరాస్, అంటే సినిమా కెమెరా హయ్యర్ ఎండ్కి క్యానన్లో కూడా ఏంటంటే C200, C300, C500 ఇవన్నీ ఉన్నాయి అనమాట. సోనీలో కూడా కావాలంటే మీకు హయ్యర్ ఎండ్ వెళ్ళాలంటే FX5 తర్వాత FX7 ఉంది, 9 ఉంది అనమాట. ఇవన్నీ కూడా $10,000 వరకు అట్లా వస్తుంది. రెడ్లో వచ్చేసి కొమోడో అని చెప్పాను కదా, కొమోడో వచ్చేసి $5,000 వరకు ఉంటుంది. దాని తర్వాత ఎపిక్, తర్వాత జెమినై, ఇవన్నీ కూడా $10,000 పైన ఉంటుంది అనమాట. ఆరియా వచ్చేసి లైక్ యూనో ఇట్స్ రేంజెస్ ఫ్రమ్ లైక్ యూనో 30,000-40,000 నుంచి 100,000 200,000 వరకు ఉందన్నమాట. అది వెరీ ఎక్స్పెన్సివ్. ఇంకొకటి ఏంటంటే చెప్పాను కదా, లైకా, ఫ్యూజీ అండ్ నైకాన్, ఈ మూడు ఏంటంటే లైకా వచ్చేసి వెరీ ఎక్స్పెన్సివ్ లైక్ అండ్ ఇట్స్ వెరీ లైక్ హైయర్ ఎండ్ బ్రాండ్ అని చెప్పాను కదా, క్లోజ్ మనం హైయర్ ఎండ్ బ్రాండ్ ఎట్లా ఉంటాం అట్లా. సో దట్స్ ద రీజన్ లైక్ వై లాట్ ఆఫ్ పీపుల్ ఓన్లీ కొంచెం ఉన్నోళ్ళు తీసుకుంటారు. అది మామూలుగా రెగ్యులర్గా కొనారనమాట. లెన్సెస్ కానీ ఎవ్రీథింగ్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి అనమాట. వాటి లెన్సెస్ 3,000-4,000 పైన ఉంటాయి అనమాట ఒక్కో లెన్స్. లైక్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఫ్యూజీ సేమ్ థింగ్. నైకాన్ వచ్చేసి మోర్ ఫర్ ఫొటోస్. లైక్ మీరు వెడ్డింగ్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే నైకాన్ బీట్ చేసేది ఏది లేదు. లైక్ ఫొటోస్కి మాత్రం నైకాన్ ఈజ్ ద బెస్ట్ కలర్స్ ఇస్తుంది అనమాట. మీకు ఫొటోస్ తీసినప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ కలర్స్ ఇవ్వడం అంటే నైకాన్ వన్ ఆఫ్ ద బెస్ట్ కలర్స్ నాకు తెలిసి. అండ్ క్యానన్ వచ్చేసి ఇట్ కెన్ వర్క్ ఫర్ డ్యూయల్, లైక్ మీకు ఫొటోస్కి పనిచేస్తుంది, ప్లస్ మీకు ఇది పనిచేస్తుంది, దేనికి వీడియోస్కి కూడా పనిచేస్తుంది. మీకు ఇన్ కేసు మీకు ఆ 2 రిక్వైర్మెంట్స్ ఉంటే దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ రికమెండేషన్ ఐ కెన్ గివ్. లైక్ క్యానన్ ఈజ్ ద బెస్ట్. ఈ రెండింటికి డ్యూయల్గా పనిచేస్తుంది అది. అండ్ సోనీ ఈజ్ ఫర్ మోర్ లో లైట్, మీకు లో లైట్లో కానీ అండ్ న్యూ టెక్నాలజీస్. ఎందుకంటే అన్నిట్లలో ఫస్ట్లో మిర్రర్లెస్లో సోనీ వచ్చింది. అండ్ దిస్ ఈజ్ డామినేటింగ్ టెక్నాలజీ వైజ్, ఇది డామినేట్ చేస్తుంది. సో ఇది అన్నిట్లలో అడ్వాన్స్లో ఉందన్నమాట టెక్నాలజీస్ కానీ ఇది కానీ. అట్ ద సేమ్ టైం GH5 కూడా ఉంది, GH7 పానాసోనిక్ కూడా బాగుందన్నమాట. సో దీస్ ఆర్ మై రికమెండేషన్. లైక్ మీకు బడ్జెట్ని బట్టి చూస్ చేసుకొని తీసుకోండి. మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. పర్టికులర్గా మీకు ఒకటే మోడల్ ఏదైనా ఉందనుకోండి, నేను ఈ మోడల్ తీసుకుందాం అనుకుంటున్నాను అనుకోండి, ఆ మోడల్ ఏంటనేది నాకు చెప్పండి. దాని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో ఏమున్నాయి ఫంక్షనాలిటీస్, ఎంతవరకు షూట్ చేస్తుంది ఏంటి అనేది కూడా అన్ని డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. దెన్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎ డెసిషన్ ఆన్ దట్ యూ కెన్ గో అండ్ బై. లైక్ సో అంతేనండి ఈ వీడియోలో. ఆల్ సీన్ ద నెక్స్ట్ వీడియో. హోప్ తిను KBD క్రియేషన్స్ అని ఎవరైతే కామెంట్స్ పెట్టారో హోప్ నేను అంటే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. బట్ స్టిల్ మీకు ఏదైనా కామెంట్స్ అనే మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లలో పెట్టండి. I'll try to do another video for you. Okay, అంతేనండి ఈ వీడియోలో. I'll see you in the next video. Thanks, bye.